ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నానంటే కూటమి అనేది చాలా గౌరవమైనటువంటి ఆలోచనతో మనం ముందుకెళ్తున్నాం. అది అది ఇచ్చిపుచ్చుకోవడం అనేది అందరి మధ్యలో ఉంటుంది కాబట్టి మేము దీని మీద ఎక్కువగా డిస్కస్ చేసే అవకాశం లేదు. మేము ఇంటర్నల్ గా మాట్లాడుకునే పరిస్థితి ఉంది. కానీ ఇటువంటి అవకాశాలు ఇవ్వద్దని చెప్పి తెలుగుదేశం వారు ఆలోచన చేస్తే మంచిది. అంటే వాస్తవంగా సాధారణ కోఆర్డినేషన్ ఇట్లాంటి వాటిలో గతంలో మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే కోఆర్డినేషన్ కమిటీ ఉంటుంది. ఈ విషయం అవతల పార్టీ వాళ్ళకి నోటీసుకి తీసుకెళ్ళగానే వాళ్ళు సదరు వ్యక్తుల మీద యాక్షన్ తీసుకోవడం, లేకపోతే కనుక వాళ్ళతో సారీ చెప్పించడం ఇంటర్నల్ గానైనా, బయటకు వచ్చి చెప్పకపోయినా ఇంటర్నల్ గానైనా జరుగుతుంది. అట్లాంటి ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా, అసలు అవసరం లేదని వదిలేశారు? అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు అంటే పై స్థాయిలో ఉండేటటువంటి రాష్ట్ర అధ్యక్షులు, పై స్థాయిలో ఉండే నాయకత్వం కోఆర్డినేషన్ తో నడుస్తున్నప్పటికి కూడా కింద ఉన్నటువంటి అలజడి కానీ, కింద ఉన్నటువంటి ఆందోళన కానీ, కింద ఉన్నటువంటి ఇబ్బందులు కానీ ఇంకా కొంత టైం పడుతుందేమో కోఆర్డినేషన్ అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే ఆల్రెడీ వర్మ గారికి ఒకసారి వాళ్ళు పిలిచి మాట్లాడడం జరిగింది. వారికి కూడా కొంత భవిష్యత్తు హామీ ఇవ్వడం జరిగింది అనేది పత్రికల్లో చూసాం. చంద్రబాబు నాయుడు గారి దగ్గర, పవన్ కళ్యాణ్ గారి దగ్గర వారు ఆయన స్ట్రాంగ్ గానే ఉన్నారు. పాపం ఇప్పుడు సమస్య ఆయన్ని కార్యకర్తలు అడ్డుకోవడం కూడా అన్నమాట అని ఇందులోనే ఉంది సార్ మెలికంతాను. ఇప్పుడు రాజకీయాలు ఎప్పుడు డైరెక్ట్ గా చెయ్యం మనం ఎప్పుడు డైరెక్ట్ గా రాజకీయాలు చేయమండి. డైరెక్ట్ గా చేసే రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ లో లేవు. ప్రతిదీ మెలికిపెట్టే చేస్తాం, మెలికిపెట్టే మాట్లాడతాం, మెలికలతోనే నడుస్తుంది. దాంట్లో పాపం సిద్ధాంతాలు కట్టుబడి ఉన్నటువంటి అమాయకులు బలైపోతారు. పైరువేలు చేసేవాళ్ళు, డబ్బున్న వాళ్ళు, మేధావులు, అన్ని మాయ అనుకున్న వాళ్ళు ముందడుగు వేస్తుంటారు. ఇది ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో ఒక ప్రత్యేకత. సాయి గారు మంచి పాయింట్ చెప్పారు. అంటే దీనికి ఇప్పుడు ఏమన్నా పరిష్కారం ఉందా? కమిటీ ఏమన్నా మాట్లాడుతున్నదా? అంటే ఈవెన్ స్వయంగా పురంధేశ్వరి గారి వేదిక మీద ఉండగానే బ్యానర్లు ఇచ్చేసి మీటింగ్ కూడా కూర్చోకుండా గొడవ చేసిన ఉదంతంలో కూడా ఏకంగా అధ్యక్షురాలే కదా ఆవిడ. అట్లాంటి సిచ్యువేషన్ లో కూడా మా పార్టీకి అధ్యక్షురాలు, అదే ఒక పార్లమెంట్ అభ్యర్థి, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలే కాకుండా రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థి ఎంత ఏమన్నా ఉంటే కూర్చొని మాట్లాడుకునే అవకాశం ఉంది. అటువంటిది కాకోకుండా చిన్న బొమ్మ వేసామా పెద్ద బొమ్మ వేసామా అనేటటువంటి విషయాలు పెద్ద ఇష్యూ కాదు అది. అందుకే ఏం జరుగుతున్నప్పుడు కూడా మేమైతే ప్రశాంతంగా కూటమి వ్యవస్థని ముందుకు తీసుకెళ్లడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. ఇలాంటివి జరుగుతున్నప్పుడు మాలాంటి కూడా మాట్లాడాల్సి వస్తుంది కదా. మాట్లాడినప్పుడు ఏమవుతుంది, అవతల వాళ్ళకి మనం లోకు అవుతాం. అటువంటి పరిస్థితులు లేకోకుండా ఇప్పుడు మాకు కూడా అనేక ఫోన్లు వస్తున్నాయి. మేము తెలుగుదేశం కార్యకర్తలతో, అంటే తెలుగుదేశం కార్యకర్తలు లేకపోతే వాళ్ళ జెండాలు మనమే వేసుకుంటే వాళ్ళు అడగొచ్చు, తప్పలేదు.